అందరికీ నమస్తే అండి. కోయంబత్తూరు పార్ట్ 2 అండి. మాకు శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత శివాలయం నుంచి పెరుమాళ్ళు ఊరు వెళ్ళటానికి దాదాపు 30 గంట పట్టింది. అక్కడి నుంచి 15 కిలోమీటర్స్ వచ్చిందంట. దారి పొడుగుతో కొబ్బరి తోటలు, అరటి తోటలు చాలా బాగుంది. పక్కనే చెరువు. ఊరంతా చాలా బాగుందండి. కోయంబత్తూరు అంటే అది ఒక చిన్న పల్లెటూరు మోడల్లో అనిపించింది మాకు ఇప్పుడు కోయంబత్తూరు నుంచి ఇప్పుడు దాదాపు మేము వెళ్ళే టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. అది ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చేసి పెరుమాళ్ళు అంటే ఆ టెంపుల్ పేరు. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అది కూడా. కాబట్టి మేమైతే ఆటో అతన్ని మాట్లాడుకొని కూడా అక్కడికైతే బయలుదేరిపోయాము. మొత్తం మాకు ఆ రోజు ఆటోకి వచ్చేసి 2500 అయిందండి. అంటే పద్దాకి ఎక్కి దిగటం అంటే మనకు తెలిసి ఒక రేటు చెప్తున్నారు, తెలియనోళ్ళు ఇంకో రేటు చెప్తున్నారు. మొత్తానికైతే మేమైతే ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. అంటే ఆ టెంపుల్కి సొంతంగా వాళ్ళ వెహికల్ ఉంటుందండి, బస్సు. ఆ బస్సు టికెట్ వచ్చేసి ₹10, వెళ్ళేటప్పుడు ₹10, వచ్చేటప్పుడు ₹10. కాకపోతే మాకు బస్సు దగ్గరే దాదాపు 4 అవర్స్ టైం పట్టేసింది. ఆ రోజు మాకు మా బ్యాడ్ లక్ ఏంటంటే బస్సులు ఏదో 6 బస్సులు ఉంటాయంట. 4 బస్సులు బయటికి వెళ్ళిపోయానంట. అక్కడ ఉన్న బస్సులల్లా 2 అంటే అయ్యే వెళ్ళాలి, అయ్యే రావాలి. కాబట్టి 4 అవర్స్ మాకు బస్ దగ్గరే పెట్టేసింది. మొత్తానికైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి మేము. ఆ టెంపుల్ ఇంకా రీమోడలింగ్ చేస్తున్నారు. ఇది కూడా పాత టెంపుల్ అంట. కాకపోతే ఇక్కడ నుంచి కాలినడక కూడా ఉంది. ఎందుకంటే మన తిరుపతి లాగా చాలా మెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ మెట్లు ఎక్కి అంత టైం మనకి లేదని మేము బస్సు కోసం వెయిట్ చేస్తే ఆ బస్సు టైం వల్ల 4 అవర్సే పెట్టింది. ఆ 4 అవర్సే మనము మెట్లు దారి వచ్చేస్తుంటే సరిపోయేది అనిపించింది. మొత్తానికైతే మేమైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. నన్ను చాలామంది అంటూ ఉంటారు, ఇన్ని టెంపుల్స్కి తిరుగుతున్నావు, బడ్జెట్ ఎలా ఏంటి అన్నది. మాకున్న బడ్జెట్లోనే సరి చేసుకొని ప్రతి ఒక్క రూపాయి అక్కడ రేట్లు అంటే తెలిసిన వాళ్ళకి ఒక రేటు ఉంటుంది, తెలియని వాళ్ళకి ఒక రేటు ఉంటుంది అనమాట. కాబట్టి ఏదైనా మనం 1-4 సార్లు వాళ్ళు బేరవాడి అయితే నేనైతే ప్రతిదీ చూసుకుంటూ ఉంటాను. అయితే మాకైతే దర్శనం అయ్యేసరికి చాలా 4 అయిపోయింది. అప్పటికే ఆకలేసింది. ముందు ప్రసాదం పెడుతున్నారులే అని ముందు ప్రసాదం అయితే తినేస్తున్నామండి. ప్రసాదం నుంచి ప్రసాదం తిని మేము దర్శనం చేసుకుందాం అనుకున్నాం. అప్పటికే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్టే చేసాము. మధ్యలో ఒక కొబ్బరి బొండం తాగాము. అంతే. ఆకలి అయితే బాగా అనిపించింది. అంటే నాకంటే ఇంక పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి. కాబట్టి దేవుడు పిలిచి ప్రసాదం ఇస్తాను అంటే అలికి మచ్చ ఎక్కటం ఎందుకులే అని ముందు దేవుడిచ్చిన ప్రసాదం అయితే మేమైతే స్వీకరించేసి చక్కగా అందరూ మనస్ఫూర్తిగా అయితే తిన్నారు. తర్వాత అక్కడ నుంచి మా లోపల అయితే వీడియో తీయనివ్వలేదండి. మా దర్శనం అయిపోయింది. దర్శనం అయితే ఎక్సలెంట్గా అయిందండి. నా అదృష్టం ఏంటంటే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా మా దర్శనం మాత్రం చాలా చక్కగా అయింది అనమాట. అంటే చాలామంది అంటుంటారు దర్శనానికి అన్ని గంటలు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది, అలా ఇలా అని. నేను ఏ గుడికి వెళ్ళినా నా దర్శనం మాత్రం అక్కడ లేట్ అయింది అంటే మాత్రం ఆ దేవుడు దయ్యో మరి తెలీదో కానీ ఖచ్చితంగా 1, 2 గంటలు, 3 గంటలు అయ్యే దర్శనం. నేను వెళ్ళేసరికి దాదాపు ఒక అరగంటలో అయితే నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నేను అన్ని ఊళ్ళు తిరగగలుగుతున్నాను. ఎందుకంటే దర్శనం లేట్ అయిపోతే మన ప్లానింగ్ కూడా శాంతం తప్పిద్ది అనమాట. కాబట్టి నేను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా అది కరెక్ట్గా అమలైతేనే చేస్తా, లేదంటే అసలు దాని జోలికి కూడా వెళ్ళను. ఇప్పుడు దాదాపు నార్త్ నుంచి సౌత్ వరకు అంతా తిరిగి వచ్చేసామండి. నెక్స్ట్ వచ్చేసి మా యాత్ర నేపాల్ అనుకుంటున్నాము. మొత్తానికి అయితే బయట వచ్చి మళ్ళీ దీపాలు పెట్టేసి ఏంటి మీరు తిన్న తర్వాత దీపాలు పెట్టుకుంటున్నారా అనుకుంటున్నారా? తప్పదండి, మరి మేము తిన్నది కొంచెం ప్రసాదము. కాబట్టి మేము ఒత్తులు ఇంటి దగ్గర నుంచి రెడీ చేసుకొని తీసుకొచ్చాము. భగవంతుడు కనపడ్డాడు, పెట్టేస్తున్నాము. అది మన తిండికి సంబంధించిందంటే మన మనసు బాగుంటే చాలండి. అలాగే మా దర్శనం దీపాలు పెట్టేసిన తర్వాత ఇల్లు కడదామని మా శ్రీదేవి అయితే ఇల్లు కట్టేస్తుంది. ఇది ఒక సిద్ధాంతం ఎప్పటి నుంచో ఉంది, ఇటుకలతో ఇల్లు కడితే ఇల్లు కడతారు అన్నది. ఆల్రెడీ అక్కడ మా ముగ్గురు బ్యాచ్ ఇల్లు అయితే కట్టేసి వచ్చేస్తున్నారు. తర్వాత వచ్చేసి
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇల్లు కట్టేసిన తర్వాత కిందకైతే దిగుతున్నామండి. మళ్ళీ ఆ కింద దిగటానికి మళ్ళీ 4 అవర్స్ మాకు వెహికల్కి వెయిట్ చేయాలి. ఎందుకంటే 2 వెహికల్లే ఉన్నానని అయితే అక్కడ షాపింగ్ ఒకటి చేసామండి. ఎందుకంటే చాలా బొమ్మలు ఉన్నాయి. అక్కడ గుర్తుగా ఏదో ఒకటి ఉంటుంది, మనం ఇంటికి ఏదో ఒకటి తెచ్చుకోవాలి అన్నది అయితే అనుకొని అయితే రేట్లు కొంచెం ఎక్కువగానే అనిపించినాయి. అయినా కూడా అక్కడికి వెళ్ళాము. ఆ ఊరు గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకోవాలని అయితే నేను మా కృష్ణయ్యకి దండ అయితే తీసుకున్నానండి. దండ వచ్చేసి 150 రూపాయలు పడింది. చాలా బాగుంది దండ. చూస్తున్నారుగా ఆ దండేనండి నేను తీసుకుంది, మెరూన్ కలర్ పక్కన ఉన్న దండ. అయితే ఇంక ఇంకా ఏదైనా గిఫ్ట్ ఐటెంలా తీసుకుందామన్నా కూడా రేట్లు చాలా ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి మేమైతే ఒక దండ 150 రూపాయలు పెట్టి అయితే తీసుకున్నాను. ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూస్తున్నారుగా అన్నీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి. కాకపోతే రేట్లు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. ఏది కదిపినా కూడా 200, 300 తక్కువ చెప్పట్లేదు. అమ్మో అంత మన బడ్జెట్, మనం అనుకున్న బడ్జెట్కి దానికి సంబంధం లేకుండా పోతుంది అని నేనైతే జస్ట్ చూసి అయితే వచ్చేసాను. నాకు ఏమీ కొనాలనిపించలేదు. మా కృష్ణయ్యకి దండ మాత్రమే తీసుకున్నాను. ఆ చిన్న శివయ్యని అడిగితే అది వచ్చేసి 250, 300 చెప్పాడు. ఏదైనా సరే చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. మరి అది అక్కడ వాళ్ళు కొట్టాలండి. మనం ఎక్కువ అనుకున్న దానికి ఎదుటోళ్ళకి కొంచెం తక్కువగా అనిపించవచ్చు. అందరూ మాలాగే ఉంటే కొనలేరు కదండి, కొనేవాళ్ళు కూడా ఉంటారు. మొత్తానికైతే మేమైతే బస్ ఎక్కి కిందకైతే దిగిపోతున్నాము. దిగేటప్పుడు మన పెద్ద తిరుపతి అయితే ఎలా ఉంటుందో కొండ సేమ్ అలాగే ఉంది. డ్రైవర్ గారు కూడా చాలా జాగ్రత్తగా బస్సు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ బస్సులో చాలామంది ఉన్నాము. వెళ్ళేటప్పుడు అయితే నాకు వీడియో అయితే తీయటం కుదరలేదు, ఎందుకంటే మాకు కూర్చోటానికి సీట్లు దొరకలేదు. వచ్చేటప్పుడు మాత్రం మా అదృష్టం ఏంటంటే ఎలాగో పొద్దున్నుంచి తిరిగి ఉన్నాం కాబట్టి రిటర్న్లో అయితే మాకు సీట్లు దొరికినాయి. నాకు మరీ ముందు డ్రైవర్ గారు పక్కన ముందు కూర్చున్నాను కాబట్టి ఆ రోడ్డు అంతా కవర్ చేయగలిగాను. నిజంగా ఈ టెంపుల్కి ఏంటంటేనండి చాలామంది ఆ రోజు ఆదివారం కావటం ఏమో హాలిడే అనుకుంటా, చాలామంది వచ్చారు. ఎక్కడెక్కడో నుంచి వచ్చారనమాట. జనం కూడా ఇంతమంది జనం ఉంటారా ఈ టెంపుల్కి అనుకున్నాను. కానీ అక్కడ ప్రతి సాటర్డే సండే మాత్రం చాలామంది జనం వస్తారండి. అంత పవర్ఫుల్ టెంపుల్ అంటే పెరుమాళ్ సుబ్రహ్మణ్య స్వామి. అది కూడా కోయంబత్తూరు నుంచి 30 కిలోమీటర్లో ఉంటుంది. మీరు ఆటోని అడిగితే డైరెక్ట్గా అప్ అండ్ డౌన్ కట్టించుకోండి, ఎందుకంటే బస్సుల సౌకర్యం అంత ఉండదు. రిటర్న్ అయితే మేము ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్దాము అని అక్కడ నుంచి బయలుదేరిపోయామండి. నెక్స్ట్ వచ్చేసి ఈషా ఫౌండేషన్ అనమాట మాది. ఆ ఈషా ఫౌండేషన్తో మా వీడియో అక్కడ కోయంబత్తూరు మా జర్నీ అయితే అయిపోతుంది. చూసారుగా దారి పొడుగుతా పచ్చని పొలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్